మిమ్మల్ని తొక్కుతురా తొక్కలేరు కదా ఒక్కటి చెప్పండి ఇక. అది కామన్ కదండి. కార్పొరేట్ ఆఫీస్ లో నేను వర్క్ చేసినాను. ఎస్ఆర్ నో అని నేను లిసన్ క్రాంతిజీ, నేను ఇండియా కార్పొరేట్ ఆఫీస్ లో వర్క్ చేసిన, యుఎస్ కార్పొరేట్ ఆఫీసులలో కూడా వర్క్ చేసిన. అక్కడ కూడా ఉంటది. అయినా కూడా మనం అందులో మన టాలెంట్ ని మనం మీరు చూపించాలి. ఇందాక మాట్లాడుతూ చెప్పింది ఏంది అని అంటే బీజేపీ అంటే ఐడియాలజికల్ గా స్ట్రాంగ్ ఉంటది అని అన్నారు. మన అంత స్ట్రాంగ్ ఉండే ఐడియాలజికల్ పార్టీలో ఈ ఉమెన్ డిస్క్రిమినేషన్ ఏంది అంటే ఉమెన్ తొక్కడం ఏంది ఉంటది అని యాక్సెప్ట్ చేసిండ్రు. ఐడియాలజికల్ పార్టీ అన్నారు. నేను ఉమెన్ కార్డ్ ప్లే చేయడం నాకు ఇష్టం ఉండదు. మీరు ప్లే చేసేది ఉమెన్ కార్డు కదా. నో నో నో, నెవర్. నేను ఇంటలెక్చువల్ కార్డ్ లో చలో వదిలిపెట్టు. ఆ. మీకు మీరు ప్లే చేసుకోరు అనుకుందాం. కానీ Women card ఐడియాలజికల్ గా ఒక పార్టీ ఉన్నప్పుడు ఒక పార్టీలో ఉన్నటువంటి సభ్యులు కావచ్చు, లీడర్లు కావచ్చు, వాళ్ళు దొక్కొద్దు కదా, వాళ్ళకైతే ఉండాలి కదా షీఈ్ ఏ ఉమెన్ అని. మేల్ షావెనిజం అనేది ఒకటి ఉంటుందండి. పురుషాధిక్య సమాజం ఇది. అందులో పాలిటిక్స్ ఖచ్చితంగా మగవాళ్ళది 100%. బీజేపీలో కూడా బీజేపీలో వాళ్ళు మొగోళ్ళు కదా. ఏంది మీరు ఎట్లా అంటారు? అంటే బీజేపీ ఐడియాలజికల్ అన్నారు కదా. ఐడియాలజీకి ఉన్న హ్యూమన్ నేచర్ కి సంబంధం ఏందండి? ఐడియాలజీ అందరికి ఉండొచ్చు. ఐడియాలజీ ఫీమేల్ కు ఉంటది, మేల్ కు ఉంటది. ఇప్పుడు నాకు మీ ఐడియాలజీ నచ్చింది అనుకోండి, నేను మీ ఐడియాలజికల్గా మీ సిద్ధాంతాలని లేకపోతే మీరు అనుసరిస్తున్న వ్యవహారాన్ని నేను గౌరవించాలా, నాకు నచ్చింది అన్నప్పుడు దాన్ని ఫాలో కావాలా. ఇక్కడ నేను మనిషినా లేకపోతే నేను మేలా ఫీమేల్ ఇది కాదు ఇంపార్టెన్స్, నేను మీ అడుగుజాడలు నడవాలి. ఇప్పుడు వాళ్ళు కూడా పార్టీలకు వచ్చిన తర్వాత పార్టీ ఐడియాలజికల్గా నచ్చి వచ్చిన తర్వాత వాళ్ళు మేలు ఫీమేలు మనుషులు లేకపోతే ఇంకోటి కాదు కదా, ఐడియాలజీ ఇంపార్టెంట్ కదా పార్టీకి. ఐడియాలజీని విమెన్ క్యారీ చేసినప్పుడు ఒకలాగా రిప్రజెంట్ అవుతుంది, ఐడియాలజీని మేల్ క్యారీ చేసినప్పుడు ఒకలాగా రిప్రజెంట్ అవుతుంది. పాయింట్ 1. నెక్స్ట్, తెలంగాణ ఎక్కువగా రజాకర్ల దౌర్జన్యాల మీద నడిచిన హిస్టరీ. కాబట్టి ఇక్కడ మగవాళ్ళకి ఉమెన్ని ప్రొటెక్ట్ చేయాలి అనే కాన్షియస్ గ్రాడ్యువల్గా ఏమైపోయిందంటే ఉమెన్ని ఇంట్లో ఉంచాలి, బయటికి రానియొద్దు అనే దానికి వచ్చింది. ఇదే సైకాలజీ. కాబట్టి ఇక్కడ పురుషాహంకారము, పురుషాధిపత్యము తెలంగాణలో చాలా ఉంటది. అది ఇండ్లల్లో కూడా ఉంటది. మా నాన్నకి ఉండింది, మా వారికి ఉండింది, ఇక్కడ ఉన్న ప్రతి బీజేపీలో ఉన్న మగవాళ్ళు తెలంగాణ మగవాళ్ళే. కాబట్టి అందరికి అన్ని చోట్ల ఈ రాష్ట్రంలో అందరికి థ్యాంక్ యూ వచ్చింది, నాకు రావాల్సిన ఆన్సర్ వచ్చింది.